హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకా లంచ్ బాక్స్ రెసిపీ డే 1 ఏం చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే ఇంకా మాకంతా కూడా ఇప్పుడే కుక్ చేస్తాననమాట లంచ్ కూడా. అండ్ ఇంకా పప్పు అయితే వాష్ చేసేస్తున్నాను. కూరకు పప్పు చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే పెట్టేశాను, ఉడుకుతూ ఉంది. ఇంకా ఇది ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. మా ఆయన లంచ్ బాక్స్ కట్టాలి కాబట్టి ఇప్పుడే అంతా చేసేస్తాననమాట. మా ఓన్కైతే డే 1కి వచ్చేసి పాస్తా చేస్తున్నాను. తను అడిగి మరీ చేయించుకున్నాడు. నేనైతే ఇడ్లీ చేస్తానన్నాడు. సో వద్దు, పాస్తానే కావాలన్నాడు. ఇంకా ఫస్ట్ డే కాబట్టి కొంచెం స్వీట్ కూడా చేద్దామనేసి బెల్లం అన్నం అయితే చేస్తున్నాను. మా ఓన్కైతే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట బెల్లం అన్నము. దట్టు వెదర్ అంతా కొంచెం కోల్డ్గా ఉంది కాబట్టి సో ఇంకా నేను కూడా చేసి ఇచ్చేస్తున్నాను అనమాట. బాడీ కొంచెం హీట్గా ఉంటుంది, కొంచెం ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది అనేసి. రైస్ కొంచెం బాగా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. చాప్ చేసుకుని ఉండే బెల్లం అనమాట, తురుముకుని ఉండేది. ఈజీగా మెల్ట్ అయిపోతుంది, లేదంటే చాలా టైం పడుతుంది. ఇదైతే సిమ్లో పెట్టేశాను అనమాట, కుక్ అవుతూ ఉంటుంది నిదానంగా కుక్ కానీ అనేసి. ఇంకా పాస్తా అయితే కుక్ అయిపోయింది. ఇంకా ఆయిల్ వేసుకుని తెల్లగడ్డలు అయితే యాడ్ చేశాను, చాప్ చేసుకుని ఉండేది. ఇది మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది పాస్తాకి, తప్పకుండా యాడ్ చేయండి. ఆ, ఒక మంచి అరోమా అయితే ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా హైలైట్ ఉంటుంది. తెల్లగడ్డలు స్కిప్ చేస్తే ఇంకా అది వేరేలాగా ఉంటుంది అన్నమాట టేస్ట్. తెల్లగడ్డలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. కారం తగినంత ఇప్పుడే వేసేసాను అనమాట పచ్చిమిర్చి ద్వారా. ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోలు అయితే యాడ్ చేస్తున్నాను. నేను కెచప్ ఏమి యాడ్ చేయట్లేదు, అందుకే కొంచెం ఎక్కువ టొమాటోలు యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇవంతా కొంచెం మ్యాష్ అవ్వాలన్నమాట. కొంచెం పసుపు, ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే బెల్లమన్నం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా మంచిగా మ్యాష్ అయింది, వాటర్ కూడా పైనకి తేలింది చూడండి. అండ్ ఇప్పుడైతే కొంచెం సోయా సాస్ యాడ్ చేస్తున్నాను, డార్క్ సోయా సాస్ అనమాట. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మళ్ళీ ఆయిల్ కొంచెం పైనకి తేలుతుంది కదా, అప్పటిదాకా ఫ్రై చేసుకునేసి ఈ పాస్తా అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం పాలక్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. కుక్ చేసుకోండి పాలకు, ఫస్ట్ టైం యాడ్ చేస్తున్నాను. చూద్దాం ఎలా అనిపిస్తుందో అనేసి. ఫ్లేవర్ ఏం చేంజ్ కాలేదు కానీ తినేటప్పుడు కూర టేస్ట్ అయితే వస్తూ ఉన్నింది, బాగుండింది. సో మా పిల్లోడు కూడా తిన్నాడన్నమాట. సో యాడ్ చేయొచ్చు అనిపించింది నెక్స్ట్ టైం చేసేటప్పుడు పాలక్నైతే. అండ్ ఇంకా మంచిగా మిక్స్ చేసుకునేస్తే మనకు పాస్తా అయితే రెడీ అయిపోతుంది. ఈ పాస్తా షేపే యూనిక్గా ఉంటుంది కదా, బటర్ఫ్లై లాగా, చాక్లెట్ లాగా, మనం ఎలా అనుకుంటే అలా దాని షేపు. అండ్ ఇంకా ఫైన్గా కొంచెం ఒరగానో యాడ్ చేస్తున్నాను. సో ఇంకో మంచిగా మిక్స్ చేసామంటే ఇంకా నువ్వులు కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను. ఈరోజైతే కొంచెం ఎక్కువ హెల్తీగా చేయాలనేసి ఇలా వెరైటీగా యాడ్ చేస్తున్నాను. ఇది నాకు ఎలా అనిపించిందంటే, చైనీస్ ఫుడ్ వీడియో ఒకటి చూసాననమాట. ప్రతి ఒక్క రెసిపీలోనూ వాళ్ళు నువ్వులు యాడ్ చేస్తూనే ఉంటారు. సో అందుకే యాడ్ చేద్దాం అనిపించింది. టేస్ట్ ఏం మారలేదన్నమాట, చాలానే బాగుంది. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కోర్స్ ట్రై చేయండి, చేంజ్ అయితే ఏమి ఉండదు టేస్ట్లో. మా పిల్లోడు కూడా బాగా ఇష్టంగా తిన్నాడు. ఇంకా లంచ్ బాక్స్లోకి వచ్చేసరికి ఈ పాస్తా మళ్ళీ బెల్లమన్నం యాడ్ చేశాను. ఇంకా మ్యాంగో సీజన్ కాబట్టి మా పిల్లోనికి ఫేవరెట్ ఫ్రూట్, అందుకే ఇంకా దీన్ని అయితే కట్ చేసి పెట్టేస్తున్నాను. స్కిన్ అంతా తీసేసి పెడతాను అనమాట, లేదంటే ముక్కు మూతి అంతా మామిడి పండే ఉంటుంది, ఇంకా షర్ట్ అంతా కూడా మ్యాంగో తింటూనే ఉంటుంది. అందుకే స్కిన్ అయితే తీసేస్తున్నాను. ఇంకా కొంచెం చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి వేసేస్తాను అనమాట. సో మా వాడు లంచ్ బాక్స్ అయితే కొంచెం ఈరోజంతా ఒకే కలర్ ఉన్నింది. మ్యాంగోను ఎల్లో, బెల్లమన్నం కూడా ఆల్మోస్ట్ ఎల్లో కలర్ దగ్గరికే వస్తుంది కదా, పాస్తా కూడా ఎల్లో, ఇలా మొత్తం ఎల్లో అన్నమాట. బాగుంది కదా, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అయింది మ్యాచింగ్ అన్నిటికీ కూడా. అండ్ ఇంకా ఫైనల్గా కట్ చేసి పెట్టేశాను. ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్పూను, ఫోర్క్ కూడా పెట్టేయాలన్నమాట. ఇంకా వాటర్ బాటిల్ వచ్చేసరికి ఊరికెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ కోసం అక్కడ తీసుకున్నానమాట. ఇంకా తన వాటర్ బాటిల్ ఉంటే కూడా తనకు వద్దు, ఇదే కావాలన్నాడు. ఇంకా ఎత్తుకొని అని దాన్నే ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఇంకా మా పిల్లని వదిలేసి వచ్చిన తర్వాత కూరకు పప్పు అయితే విజిల్ వదిలాను. ఇంకా దాన్నే ఎనిపేస్తున్నాను అనమాట. కల్లుప్పు వేసేసి ఇట్లా ఎనిపితే ఈజీగా ఎనిగిపోతుంది. అండ్ ఇంకా ఇదన్నమాట మా బ్రేక్ఫాస్ట్, లంచ్ అంతా కుక్ చేసేసాను. ఇంకా రెస్ట్ ఆఫ్ ద టైం వచ్చేసి ఇంకా ఇంట్లో మిగతా పనులు ఉంటాయి కదా, ఇంకా అందరూ తినేసిపోయిండే బ్రేక్ఫాస్ట్, ప్లేట్స్ వాష్ చేయడం, ఇల్లు కొంచెం సర్దుకోవడం, ఎక్కడిదక్కడ ఉంటాయి కదా మార్నింగ్ లేస్ చేసినప్పుడు. సో ఇంకా అదంతా సర్దుకోవడం. సాంబార్ అయితే కలర్ఫుల్గా భలేగా ఉంది కదా, ఇంకా తిరగబత్తి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా డే 1 మా పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు కాబట్టి నాకు ఈరోజు అయితే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాడు కదా, ఇప్పుడు
సడన్‌గా ఒక్కదాన్నే లోన్‌లీ ఫీల్ వచ్చేసిందనమాట. ఇంక అందుకే వేరే వేరే పనులంతా చేస్తున్నాను. బట్ అదంతా నేను షూట్ చేయలేదన్నమాట. కొ కొంచెం అప్‌సెట్‌గా, మూడీగా ఉన్నింది. ఇంకా అందుకే నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో అయితే మంచి మంచిగా నేను చేసుకునే పనులన్నీ గూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడితో కూరక్ సాంబార్ కూడా మంచిగా రెడీ అయిపోయింది. గుమగుమలాడిపోతా ఉంది. అండ్ డే 1 లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి ఇది చేశాననమాట. మీరు మీ పిల్లలకి ఏం ప్యాక్ చేసి పంపించారో కామెంట్లో మెన్షన్ చేసేయండి. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.